నమస్తే మాస్టర్స్. రామకథా రసవాహిని రావణ సంహారం. రాముడు వానర యోధులను వానరులను దగ్గరికి పిలిపించి, ఓ యోధులారా, వానరులారా, మీరింతకాలం యుద్ధం చేసి అలసిపోతురి, మీరొక విశ్రాంతి తీసుకొనుడు, ఇక రావణ యుద్ధం చూడుడు అని గంభీర వాక్యములు పలికెను. రావణుడు గర్జించి డీమని రాముని ఎదుర్కొను. అంత రాముడు, ఓరి మూర్ఖుడా, మొదలు నేను చెప్పబో నీతి వాక్యాలు ఆలకింపము. లోకమున 3 విధముల మనుషులు కలరు. ఒకరు పాటలి వృక్షం వంటి వారు, అది పుష్పించును కానీ దానికి ఫలములుండవు. మాటలు చెప్పువారి వృక్షం లాంటి వారు, మాటలే గాని కార్యం శూన్యం. 2వ తరగతి వారు రసాలములతో సమానము, అది పుష్పించి ఫలించును. అట్లనే వారు మాటలు చెప్పి కార్యక్రమాలు చేయుదురు. ఇక 3వ తరగతి వారు పనస చెట్టుతో సమానం, దానికి పుష్పములుండవు కానీ అది ఫలించును. అట్లనే వారు మాటలు చెప్పక కార్యక్రమాలు చేయుచుందురు. నీవు వట్టి మాటలు ప్రగల్భాలు ఆడుచున్నావు, కానీ నీ నీతి లేని పరిపాలన నీ జాతికే కీడు చేసెను అని పలికెను. అంత రావణుడు, ఓయి నీవు నాకు బోధించేదవా అని అనేక దుర్వాక్యములాడి పిడుగు వంటి బాణములు ప్రయోగించెను. రావణుడు ఆగ్నేయాస్త్రం విడిచెను, అది రాముని బాణములను నాశనం గావించెను. కోట్ల కొలది చక్రములు త్రిశూలములు రావణుడు రామునిపై విసిరెను, కానీ దుష్టుడి మనోరథము వ్యర్థమయ్యను. రాముడు ధనస్సు లాగి బాణములను ప్రయోగించెను, సర్పం వలె ఆ బాణం మహావేగంగా వెళ్ళెను. రాముడు ఖండించుకొలది వానికి శిరస్సులు పుట్టుచుండా గమనించెను. రావణుడు తన మరణ సంగతి మరచి గర్వించి గర్జించెను. కింద పడిన రావణుని శిరస్సులు రాముడేడి, లక్ష్మణుడేడి, సుగ్రీవుడేడి అంటూ నేలపడి దొర్లుచుండెను. ఉన్న శిరస్సులు విభీషణ్ దూషించడం మొదలుపెట్టెను. ఓరి తమ్ముడా, రాజ్యమును కోరి రాముని శరణుజొచ్చి సోదరుని మరణవార్తకై వేచియుంటివా అని నానా విధములా తోలనాడెను. ఓరి నీవు విరాగివి కానీ వీరుడవు కాదు, చీ పొమ్ము, నీ ముఖం చూడరాదు అని కేకలు వేశాను. ఇట్లు అనేక పర్యాయములు నేలపై పడి వీరుడై భయంకర యుద్ధం గావించెను. అతని వీరత్వము లక్ష్మణ సుగ్రీవ అంగదాదులు మెచ్చుకొనిరి, ఆశ్చర్యపడ్రి. కడకు రాముడు కాలహరణం చేయరాదని తలచి పాపాత్మని పాపకర్మలు దినదిన ప్రవర్తమానమగుచున్నావని భావించెను. నీలాది వానర యోధులను పాషాణములు వానిపై విసిరిరి. ఇంతలో చీకటి కమ్ముకొన్ను, యుద్ధము చాలించరి. ఆ రాత్రి త్రిజట జానకి వద్దకు వచ్చి రావణ యుద్ధం గురించి వివరించెను. రాముడు ఎన్నిసార్లు శిరస్సులు భుజంలో తుంచినను తిరిగి పుట్టుచూ వచ్చుచున్నవి, ఎన్ని శిరస్సులు ఊడినను మరలా అన్ని శిరస్సులు పుట్టుచున్నవని తెలుపుగానే సీత ముఖం వెలవెలబోయాను. సీత చింతతో దుఃఖించెను. ఈ విచిత్రం చూసి త్రిజట, తల్లి మీరు విచారించకుడు, రాముడు తుంచినను వాని శిరస్సులు తిరిగి వచ్చుటకు కారణం వాని హృదయంలో జానకి రూపం కలదు అని చెప్పుడు చేత జానకికి హర్ష విషాదం కలిగెను. త్రిజట, ఓ రాజకుమారి, నీ సంశయం విడిచిపెట్టుము, వానికి చావు త్వరలో కలదు, రామునకు జయం కలదు. రాముడు బాణం విడిచినంతయు రావణుడు నిన్ను స్మరించుచున్నాడు, అందువలన రాముని బాణము వాణిని ఏమీయూ చేయజాలకున్నది. కానీ నీవు విచారించకము, నిన్ను మరిపించు గడియలు రానున్నవి. ఎప్పుడు నిన్ను రావణుడు మరచునో అప్పుడు వాని చావు తథ్యము, అదియు సమీపించుచున్నదని తెలిపాను. 2వ దినము రావణ్ణి మాయ ప్రభావం వల్ల వికృత రూపం గల ప్రేత పిశాచ గణంబులు ధనుర్బాణాలు ధరించి ప్రత్యక్షమయ్యను. యోగియును లోకహస్తంతో కత్తి పట్టుకొని 2వ హస్తంతో మనుషుల తల్ల పూరేళ్లు పట్టుకొని రక్తము పానం చేయుచు, నాట్యమాడుచు, గానం చేయుచు, కుట్టుపట్టు అను శబ్దములు చేయుచుండేది. వానరులు ఎటువైపు పరిగెత్త అటువైపు మండుచుండిన మంటలు వారి ఎదుట నిల్చున్నట్లు గోచరమయ్యను. ఈ ప్రకారం వానర బల్లూకములు వ్యాకులు పడిరి.
అంతటితో విడవక వానరులపై ఇసుక వర్షం కురిపించెను. వానరులు పడుచున్న వ్యాకులమును చూసి రావణుడు సింహనాదం చేసెను. లక్ష్మణ సుగ్రీవాది వానర యోధులు నిశ్చేష్టులైరి. హా రామ అని యోధులు మొరపెట్టిరి. మాయా ప్రభావంచే అనేక హనుమంతులు పర్వతం పట్టుకొని ప్రత్యక్షమై శ్రీరాముని నలువైపులా ముట్టడించిరి. ఆ మాయా హనుమంతులు వాలము పైకెత్తి రాముని పట్ట ప్రయత్నించిరి. దశ దిశలా వారి వాలములు కనిపించెను. కానీ శ్రీరాముడు శ్యామల శరీరుడై దేదీప్యమానంగా ప్రకాశించుచుండెను. ఇది రావణుని మాయాజాలమని రామునికి తెలుసు. అందుచేత రాముడు రావణ్ణి పిచ్చి చేష్టలు చూసి తనలో తాను నవ్వుకొంచు వాడు చేయు వాటికి ఏమాత్రము లక్ష్యము చేయక ఒక బాణం ప్రయోగించి వాని మాయాజాలం రూపుమాపెను. ఆ మాయ రూపుమాపిన తక్షణమే వానర బల్లూకములు చాలా సంతసించిరి. సూర్యోదయమైన వెంటనే మబ్బులు మాయమైనట్లు రామబాణం ప్రయోగించగానే రావణ మాయలనే మబ్బులు అంతర్ధానమయ్యను. అంత వానర్లు శైలపాషాణములు పట్టుకొని రావణునిపై విసురుటకు కుప్పించి ఎగిసిరి. ఇంతలో రాముడు ఒక సూటి అయిన బాణం విడిచెను. అది కాంతులు గమ్ముచూ వెళ్ళి రావణుని శిరస్సును ఖండించెను. మరలా శిరస్సులు మూల్చుచుండెను. ఈ రీతిగా రాముడు ఖండించడం తిరిగి మొదలవడం ఇది రామునకు ఒక వినోదంగా ఆటవలే కనిపించెను. లాభం వచ్చిన కొద్దీ లోభం అధికమవును. ఈ విధంగానే వాని శిరస్సులు ఖండింపచుండెను. రావణ యుద్ధం మరొకటి సాటి లేకపోయాను. గగనాకారము సాగరోపహ ఆకాశమునకు ఆకాశమే ఉపమానం, సాగరునకు సాగరమే ఉపమానం. రావణ యుద్ధమే ఉపమానం. రావణ యుద్ధం 18 దినములు జరిగెను. రామునకు ఇది శ్రమగా కనిపించలేదు, ఒక కళా వినోదంగా నుండెను. కారణం 14 సంవత్సరములు పూర్తి అవుట కాలం ఉండినందున ఇది ఒక ఆటగా రావణుతో ఆడాను. రాముడు సంకల్పించిన రావణుడు ఏపాటివాడు. 18 దినములు గడవగానే రాముడు తీక్షణమొక బాణం సంధించెను. ఈ సమయమున అన్నియు రావణునకు అశుభములే కనిపించెను. నక్కలు, గాడిదలు మొదలైన మొరపెట్టెను. మృగములు అర్తనాదం చేసెను. అంతరిక్షముల నుండి ఉల్కములు పడెను. దశ దిశలు అగ్నిమంటలు ప్రజ్వలెను. మండోదరి హృదయం కంపించెను. లంకలోని అన్ని దేవాలయంలోని విగ్రహములు కన్నీరు పెట్టెను. ప్రచండ వాయువులు భయంకరంగా వీచెను. ఈ ఉత్పాదులు చూసి అంతరిక్షమున ఉన్న దేవతలు జయ జయ శబ్దములు చేసిరి. అంత రాముడు ఆకర్ణాంతరం నారిని లాగి ఏకకాలమున 30 యొక్క బాణములు విడిచెను. కాల సర్పముల వరే బాణములు వెళ్ళెను. ఒక బాణము వాని నాభి ప్రదేశం నుండి అమృత కలశం శోషింపచేసెను. మిగిలిన 30 బాణములు వారి శిరస్సును బాహువులను ఖండించెను. కింద పడిన ముండెము, శిరస్సులు, బాహువులు నాట్యమాడ మొదలుపెట్టెను. కొంతకాలమట్లు చలించి చైత్ర శుద్ధ చతుర్దశి నాడు రావణుడు స్వర్గస్థుడాయడు. అంత దేవదుందుబులు మోగెను. రావణుని తేజస్సు రామునిలో లీనమయ్యను. ఆ చిత్రం చూసి వానరయోధులు ఆశ్చర్యపడ్రి. 18 దినములు రాముడు చూపించిన పరాక్రమములను వానరులు చూసి ఆశ్చర్యపడి జయ జయ ధ్వనులు చేసిరి. రావణ్ణి మరణవార్త విని మండోదరి నేలకూలెను. ఆమె దాసీలతో కళేబరమును దగ్గరకు వచ్చి శిరస్సు చేర్చి ప్రాణేశ్వరుని సంభవించిన దుర్గతిని చాలా విలపించెను. రావణ్ణి ప్రతాపములు అనేక విధములుగా వర్ణించెను. ఓ నాథ, బ్రహ్మ సృష్టి అంతయు మీకు వశములు ఉండెనే. అష్టదిక్పాలకులు మీకు నమస్కరించుచుండిరు కదా. కానీ ఎన్ని శక్తులుండి ఏమి ప్రయోజనం? ఎన్ని తపస్సులు చేసి ఏమి ఫలము? ఎంత బల పరాక్రములుండి ఏమి ప్రయోజనం? రామ విముఖుల అయితిరి కనుక మీకు ఈ పాటలు వచ్చినవి. కామమును వశపరుచుకుందునని కాలుడైనను కడకు ఈ రీతిగా బాధపడక తప్పదు. కామాంధునకు ఈ కఠిన శిక్ష తప్పింది కాదు. కాముడు మాత్రమే రాముని విస్మరించును.
ఓ రావణ, శ్రీరాముడు రాక్షస వనమును దహించుటకి అవతరించెను. అతడు సాధారణ మానవ మాతడు కాదని నేనెన్నయో పర్యాయములు చెప్పి తిని. కానీ నీ ప్రారబ్ధము నిన్ను విడవక వెంటాడెను. నీ దేహబలంపై, బుద్ధిబలంపై, ధనబలంపై నీవు ఆధారపడి భ్రమించితివి. మీరా కరుణా సముద్రం నుంచి శరణజొచ్చి రాక్షస వంశమును కాపాడమని పాదములనంటి ప్రార్థించి తిని. నా మాట వినరైతిరి. మీరు నిరంతరం పరులకు ద్రోహం చేయుటకే చింతించిరి. కానీ పరుల ఉపకారములకు ఏనాడు ప్రయత్నించలేదు. కాయము నిరంతరం పాపములతో మునిగిపోయాను. అట్టి నీకు రాముడు సాకేత లోకమునిచ్చెను. అదియు నీ భాగ్యమే. లేకున్న రామహస్తములలో ప్రాణం వీడట అందరికీ సులభం కాదు కదా, అందరికీ ప్రాప్తి కాదు కదా. ఆ శ్రీరాముడు మీ సంహారార్థమై అవతరించెను. రాక్షస వంశ నాశనముకు రాక్షస రాజే రాజబాట తీసుకొను. ఈ వార్త శాశ్వతంగా నిలిచిపోయాను కదా. ఇది నీవు సాధించితివి. ఇది నీ పరిపాలనా చాతుర్యము, నీ ఫలితము ఇంతేనా రామచంద్ర? కర్మఫలం తప్పినది కాదను వాక్యము నిరూపించితిరా. ఇంతకన్నను వేరు నిదర్శనం మరొకటి ఏమి కలదు? ఇది ప్రత్యక్ష నిదర్శనం అని మండోదరి విలపించుచున్నను. జ్ఞానముచే శ్రీరాముడు పరబ్రహ్మయనియు తెలుసుకును. ఆమె జ్ఞానమునకు సురులు మునులు సంతోషించిరి. మండోదరి విలపించుచున్న దృశ్యం చూసి విభీషణుడు కూడా దుఃఖించెను. మండోదరి చెప్పినవన్నీ వాస్తవములని ఒప్పుకొన్ను. అంత రామలక్ష్మణులు విభీషణుడి దగ్గరకు వచ్చి ఓదార్చి, విభీషణ, రావణకు తగిన పరలోక క్రియలు ఆచరింపము అని ఆజ్ఞాపించెను. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం దేశకాల పాత్రలను అనుసరించి విధిపూర్వంగా విభీషణుడు రావణకు పరలోక క్రియలు చేసెను. మండోదరి తదితర సతులు వచ్చి తిలోదకములు ఇచ్చిరి. శ్రీరాముడు విభీషణుని చెంత చేరుకొని పలు విధముల వాదార్చి జరగవలసింది జరిగెను. కానీ విరుద్ధమైనది ఏదియూ జరగలేదు. అతని పాపము శాపము పండి పరిపక్వమైను. దాన్ని విచారించి ప్రయోజనం లేదని చెప్పి తమ్ముడైన లక్ష్మణుని, జాంబవంతుని, అంగతని పిలిచి నీలానలుదులను కూడా తోడు చేసి మీరందరూ లంకలోకి వెళ్ళి విభీషణుని పట్టం కట్టి రండని ఆజ్ఞ సంగెను. తండ్రిగారి ఆజ్ఞానుసారము రేపటికి 14 వర్షములు నిండును. కానా త్వరగా వెళ్ళుడని చెప్పెను. అంత విభీషణుడు రాముడు పాదములు పట్టుకొని, రామా, ఈ రాజ్యం నాకెందుకు? తమ పాదారవింద సామ్రాజ్యమును నందుకొనుచున్నాను. నేటి నుంచి లంక తమది. అయోధ్యలో లంకనొక అంగముగా భావించమని ప్రార్థించెను. అందులకు రాముడు అంగీకరించక అనేక విధముల రాజనీతిని బోధించి రామాజ్ఞ తప్పదని చెప్పగా, అట్లనే తమ హస్తములచే నాకు రాజ్యం అప్పగించుడు అని విభీషణుడు ప్రార్థించగా, తండ్రి ఆజ్ఞను 13 సంవత్సరముల 11 నెలల 29 దినములు నెరవేర్చి ఒక్క దినములో నా వ్రతము భంగము చేసుకుంటే పాడి కాదు. మా తండ్రి గారి ఆజ్ఞానుసారం నేను పట్టణమున ప్రవేశించరాదన్న విషయం నీకు తెలియను కదా. కానా నా ఆశీర్వాదములు అందుకొని నీవు లంకలో పట్టాభిషేకం గావించుకోమని దీవించి పంపెను. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణ, సుగ్రీవ, అంగద, నలనీలాదులు బయలుదేరి లంకకు చేరి విభీషణునకు రాజ్య తిలకం పెట్టిరి. విభీషణుడు చేరిన వానర వీరులను నమస్కరించి, నీ సహాయమునే నా జీవితమంతయు సార్థకం గావించుకొన్నది. ఇది ఇంతయు శ్రీరాముని ప్రసాదము అని అతని ఏజెంటుగానే నేను ఈ రాజ్యమును పాలింతును. కానీ ఇది నాది కాదు. నేను రామార్పితమైతిని అని రావణి పుత్రులు యోధులుగా గావించి క్రూర సంగ్రామమునకు చింతించి అంతా రామలీలగా భావించెను. అందరూ చేరి రాముని చెంతకు వచ్చి నమస్కరించిరి. అనంతరం శ్రీరాముడు హనుమంతో, మహావీర, నా కార్యనిమిత్తం నీ లంకలోకి వెళ్ళిన సమాచారంను జానకి విన్నవించి ఆమె యోగక్షేమములు తెలుసుకొని రమ్ము అన్నారు. మహావీరుడు లంకలోకి ప్రవేశించి జానకిని దర్శించి ఆమెకు నమస్కరించెను. ఆమె ఈ మహావీరుని చూసి అతన్ని రాముని దూతగా తలంచి, ఓ వీరుడా, శ్రీరామ లక్ష్మణ వానరసేనల క్షేమమేనా? కృపాసాగరుడు నా రాముడు కుశలమేనా అని అడిగాను. మహావీరుడు ఆమె మాటలకు నమస్కరించి, తల్లి, అన్ని విధముల శ్రీరామచంద్రుడు క్షేమమే. వారు రావణ్ణి సంహరించి విభీషణుని
శాశ్వతమగు రాజ్యము నిచ్చెరనెను. జానకికి రామ విజయము రావణ పరాజయం విని సంతసించి ప్రసన్నరాలై దేహం పులకరించి ఆనంద బాష్పములు రాల్చుచు, ఓ కపీశ్వర, ఈ శుభవార్త నందించినందుకు నేను నీకేమివ్వగలను? నీ వాక్యమునకు సమాధానములైన వస్తువులు లేవు అనెను. అందులకు హనుమంతుడు, తల్లి, మీ ఆనందమునకు మీ ప్రసన్నతకు నాకు ఈ దినము 3 లోకముల రాజ్యములు లభించినంత ఆనందమాయెను. నేడు శత్రువుని జయించి తమ్మునితో కూడిన నిరామయుడును రామప్రభువును చూచుట కంటే భాగ్యమేమి కలదు అని నమస్కరించను. అంత జానకికి, వానరోత్తమ, నేను ఈ 10 నెలలు రామచంద్రుని వియోగ దుఃఖం మునిగినందున బయట ప్రపంచం ఏమీ కనిపించలేదు. నేడు ఏమి వారము ఏమి తిదియో కూడా తెలియదు. ఏమైనా నేను మంగళకరమైన వార్తను తెలిపితివి కనుక ఈనాడు మంగళవారమనే పిలుతును. నీవి వార్త అందించినందుకు ఈ దినమని నిన్ను పూజించు దినముగా ఆశీర్వదించును అని సీత పలికెను. హనుమంతుడు అది ప్రసాదమని చేతులు జోడించి సీతకు నమస్కరించెను. కానీ సీత కంటికి దారులు కార్చుచు, హనుమంత, ఆ కోమల శ్యామల శరీరమును శ్రీరాముని దర్శనము నాకు శీఘ్రంగా లభించినట్లు ప్రయత్నం చేయము. జరిగిన యుద్ధం అంతయు నా నిమిత్తమే కదా, నన్ను చేరే నిమిత్తము కదా. నన్ను శీఘ్రంగా శ్రీరాముని చరణముల వద్ద చేర్చమని దీనముగా తెలుపుకొను. ఆమె బాధను సహించలేక హనుమంతుడు రివ్వని ఎగిరి శ్రీరాముని పాదముల చెంత వాలి జరిగిన వృత్తాంతమంతయు శ్రీరామునకు విన్నవించెను. శ్రీరాముడు హనుమంతుని మాటలు విని అంగద విభీషణులు పిలిచి హనుమంతునితో వెళ్ళి సీతను ఆదరించి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించెను. ఆ క్షణమే వానర యోధులు హనుమంతునితో ఆకాశమునకు వెళ్ళి విభీషణుని ఆజ్ఞానుసారం సీతను స్నానాదులు చేయించి పీతాంబరములు కట్టించి అనేక ఆభరణములతో అలంకరించ ప్రయత్నించారు. కానీ సీత వాటినన్నిటినీ తిరస్కరించి, నా శ్రీరామచంద్రుడే నా భూషణములు, అతని దర్శనమే నా స్నానము, అతని నమస్కారమే నా పీతాంబరములు, నాకు రావణ్ణి వస్తు వాహనాదులు అక్కర్లేదని చెప్పాను. ఆమె ఇష్టప్రకారం గావించుడని విభీషణుడు తెలుపగానే సీత రామ సందర్శనం నిమిత్తము తాతలాడుతున్నదని దాసీలు తెలిపిరి. వెంటనే పల్లకీలు తెప్పించి అందులో ఆమెను కూర్చుండబెట్టి వానరులు తీసుకువచ్చిరి. సీతను సందర్శించుటకై లంకలో మిగిలిన రాక్షస స్త్రీలు, వానరులు అనేక విధములుగా దారిలో బంతులు తీరిరి. ఒకరిపైన ఒకరు ఎక్కి అమ్మను చూచుటకు ప్రయత్నించిరి. పల్లకీలో కూర్చుండిన జానకి అటు ఇటు చూడక రామును స్మరించుచు తల కిందకు వంచుకొని రామదర్శనముకు ఆతృత పడుతూ వెళ్ళెను. కొంత దూరం ఉండగానే సీతకు పల్లకి దిగి తన నాదుని చెంతకు నడిచి వెళ్ళుట ధర్మమని ఆమె పల్లకిని నిలిపించి అందు నుండి దిగి నెమ్మదిగా నడిచి రాముని దర్శనముకు బయలుదేరాను. ఆమెను చూసి వానరులు నమస్కరించి రామచంద్రులకు జై జై అని జయధ్వనులు చేసిరి. తీరా రాముని చెంతకు రాగానే శ్రీరాముడు ఆజ్ఞాపించెను. ఆమెను ఇప్పుడే తన చెంత తెచ్చుటకు వీలు లేదనియు ఆమె అగ్ని పరీక్ష గావించవలసి ఉన్నదనియు తెలిపాను. ఈ మాటలు వానరులు కృంగిపోయిరి. రామాజ్ఞ ప్రకారము ఎండిన పుల్లలు తెచ్చుటకు బయలుదేరిరి. పూర్వము రావణ యుద్ధ సమయమున పెద్ద పెద్ద పర్వతములు సైతం అవలేలగా ఎత్తిన వానరులకు ఎండిన చిన్న పుల్లలే మహాభారముగా నుండెను. కారణం సీతాదేవికి ఇట్టి పరీక్షయాన్ని వారిలో వారు విచారించితిరి. లోకరీతిగా సీత సుశీల అని రామునకు తెలుసును. కానీ లోకమునకు తృప్తిగా గావించు నిమిత్తము రాముడు ఈ లీలా నాటకమా ఆడదొడిగనని విభీషణుడు అంగ సుగ్రీవుదులకు తెలుసును. మరొక రీతిగా చూడ అరణ్యంలో నుండిన జానకి శక్తిని అగ్నిహోత్రి దగ్గర దాచెను. లంకలో నింతవరకు నివసించిన సీత మాయా సీత, శక్తిరహితమైన దేహం మాత్రమే. సీత నిజస్వరూపము అగ్నియందుండుట చేత తన నిజశక్తిని చేర్చుకొని వచ్చుటకై సీతను అగ్నిలో ప్రవేశింపచేశాను. ఆమె అంతఃకరణ నిర్మలమైందని లోకులకు తెలియట ఆమె అగ్నిలో ప్రవేశించను.
దీన్ని చూసి సీత ఆనందించను, లక్ష్మణుడు బాధపడను. కానీ లక్ష్మణుడికి శాంతపరచుటకై సీత, ఓ లక్ష్మణ, వివాహ కాలమున బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించి వివాహం చేయించిరి. అప్పుడు నాకు అగ్నిలో నుండి పునర్జన్మ కలుగును. పిమ్మట నేను ప్రభువును వరింతును. నీవు ధర్మమును ఆలోచించి అగ్నిహోత్రము వెలిగింపుమని చెప్పాను. విరహమును, వియోగమును, ధర్మమును, న్యాయమును, చాతుర్యమును సూచించు జానకి వచనముల నతడు విని కన్నీటిని కార్చి చేతులు జోడించుకొని నిలవబడాను. కానీ ఒక మాటనైనను చెప్పలేకపోయాను. అతడు శ్రీరామునకు భయపడి యోరకుండెను. అతడు రామ ముఖలక్ష్మణులను చూసి కాష్టము పేర్చి నిప్పంటించెను. ప్రబలంగా మండుచున్న నిప్పును చూసి జానకి సంతోషించెను. ఆమె లేసమైనను భయం లేకపోయాను. ఓ హతాసుడా, మనోవచన కర్మములచే నేను శ్రీరామచంద్రుని తప్ప మరెవరిని నా మనసులో ధ్యానించి ఉండలేదు. ఓ పావకుడా, నీవు సకల జీవుల హృదయంలో నివసించి ఉండు. శ్రీఖండ చందనముల వలె నీవు నాకు శీతలుడు అగుడు అని శ్రీరామ ప్రభువును స్మరించి అగ్నిలో ప్రవేశించెను. శ్రీఖండ చందనముల వలె అగ్నిహోత్రుడు శీతలుడు అయ్యను. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపం ధరించి వేదవతి అగు జానకిని నిజమగు సీతను వెంట తీసుకొని వచ్చి క్షీరసాముద్రుడు మహాలక్ష్మిని విష్ణుమూర్తికి సమర్పించిన విధముగా ఆమెను శ్రీరాముడికి సమర్పించెను. నూతనముగా వికసించిన నీరజమును పక్కన బంగారు పద్మము మొగ్గవలే సీతారాముని ఎడల పక్కన శోభించెను. దేవతలు సంతోషించిరి, దేవదుందువులు మోగెను. అంత విభీషణుడు నగరంలోనికి వెళ్ళి దివ్య వస్త్రములు, నవరత్నములు, పుష్పక విమానం పెట్టి వాణ్ణి తీసుకొని వచ్చి శ్రీరాముని ఎదుట పెట్టెను. అప్పుడు శ్రీరాముడు, ఓ సకుడా, ఈ విమానంపై పెట్టిన వస్త్ర అలంకారణను పట్టుకొని అంతరిక్షమునకు కుప్పించి నీవు వాణ్ణి వర్షింపుము అనెను. విభీషణుడు ఆ ప్రకారం గావించెను. వానరులు వారి వారి మనసుకు తోచినట్లు దాన్ని గ్రహించిరి. మణులను చూసి వానరులు ఫలమని భ్రమించిరి. వాని నోటితో పట్టుకొని రాళ్లని తెలుసుకొని విసర్జించిరి. వానరుల చేష్టకు సీతారాముల లక్ష్మణులు నవ్విరి. వానర బల్లూకములు వస్త్రాలంకారమును ధరించి రాముని వద్దకు వచ్చిరి. అనేక రంగురంగుల వానర బల్లూకములు చూసి రాముడు పరమానంద భరితుడయ్యను. వారిని ఆదరించి ఇట్లు సంభాషించెను. ఓ వానరులారా, మీ బలము చేతనే నేను రావణ్ణి సంహరించి తిని విభీషణుడికి రాజ్యం నిచ్చితిని. ఇక మీరు స్వగృహములకు నిష్కరింపము. సదా మీ వెంట ఉందును. నేను భయపడవలదు అని అందరినీ అభయహస్తముచే ఓదార్చెను. శ్రీరాముని వచనములు విని ప్రేమాతిశయంచే వ్యాకులై చేతులు జోడించి, ఓ నాదా, మీ మాటలు మీకే వర్తించును. మీ మాటల వల్ల మా మనసులు భ్రమించుచున్నవి. మేము దీనులము, మాకు నాదులు మీరే. మీరు త్రిలోకాధిపతులు. ఎన్నడైనను మసకము గరుకుమందునకు సహాయం చేయగలదా? సూర్యుని చిన్న ప్రమీద దీపము చూపించగలదా అని రామునికి నమస్కరించి కంటిదారులు కార్చిరి. రామాజ్ఞ ప్రకారం వానర బల్లూకములు రామరూపమును మనసులో ధ్యానించుచు హర్ష విషాదాలతో కూడిన వారై అనేక విధముల విన్నపములు చేయుచు వెళ్ళిరి. జామవంతుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు మొదలగు మహావీరులు యోధులు ప్రేమచే కన్నీళ్లు కార్చుచుండిరి. రెప్పవేయక వారు శ్రీరాముని మొహం చూచుచూ నిలబడిరి. వారి ప్రేమాతిశయములను శ్రీరాముడు చూసి వారిని విమానంపై పెట్టుకొనెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.